వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ భోగి. ఈరోజు మా భోగి స్పెషల్ ఏంటి అంటే భక్ష్యాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. షాప్కి అయితే వెళ్ళేసేసి శనగపప్పు, మైదాపిండి, బెల్లం, ఇలాచి అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ప్రిపేరింగ్ మెథడ్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా పిల్లలు అయితే కావాలి అంటున్నారు అనమాట. ఊర్లలో అమ్మ జొన్న రొట్టెలతోనైతే నువ్వులు వేసి ఎవ్రీ భోగి రోజు అయితే చేస్తుందన్నమాట. జొన్న రొట్టెల్లో నువ్వులు అయితే వేసి అది ఊర్లలో అందరు అలానే వేసుకుంటారు భోగి పండుగ భోగి రోజు అయితే. ఇంకా ఇక్కడ జొన్న రొట్టెలు అవంటే కావు కదా, అందుకే భక్ష్యాలు కూడా చేస్తున్నాను. భక్ష్యాలు జొన్న రొట్టెలకు బదులు భక్ష్యాలు చేస్తున్నాను నేనైతే. ఇంకా హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇది నిండా కూడా కాదు, కొంచెం తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు భక్షాలు కలుపుకోవడానికి ఉల్లి వేసుకుంటా. బేసన్ గిన్నె ఇంటి దగ్గరే ఉంది. అప్పుడు ఒకసారి మేము బోనాల పండగకి తిన్నాం కదా, ఏమన్నా కలుపుకోనికే ఉంటుంది పిండి, ఏమైనా చపాతి పిండి ఇట్లా కలిపినప్పుడు ఉంటుందని ఇంటికి తెప్పించుకున్నాను అనమాట. అది ఊళ్ళోనే ఉండిపోయింది. నేను తీసుకురాలేదు, నేను తీసుకొచ్చుకోవాలి మళ్ళీ సారి ఇంటికి వెళ్తే. ఇంకా అందుకే ఇక్కడ ఒక బౌల్లో ఒక పెద్దగానే ఉంది, ఇందులో వస్తున్నా నేను కలుపుకుంటున్న పిండిని. తర్వాత ఇప్పుడు శనగపప్పు ఉడికిలోపు పిండిని అయితే కలుపుకుంటాను. హాలో బాగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఏం తెచ్చుకుంటాం? ఏముంటుందంటే బైక్ కొందరు బెల్లాన్ని అయితే కరిగించుకొని ఇందులో శనగపప్పులో అయితే శనగపప్పును అందులో యాడ్ చేసి మొత్తం ఇలా వేస్తారనమాట. నేను అట్లేం చేయను, డైరెక్ట్ అటాక్ అనమాట. నేను డైరెక్ట్ ఇందులోకి వేసేసి మిక్సీ పట్టేసేస్తా అంతే. చెక్కను నేను కింద పడిపోయింది, కడుక్కొని వచ్చి గిన్నెల అందులో పెడుతుంటే గిన్నెల స్టాండ్ లో విరిగిపోయింది అనమాట. ఇలా తుంటేలా అయింది చెక్క.
అవి చదువుకోమంటే కొద్దిసేపు చదివి కొద్దిసేపు అనుకుంటున్నా. అది దేవునికి పెట్టలేదు కదా. మమ్మల్ని తీసి ఇంకి కోట్లే. ఫ్రెండ్స్ భక్షాలు అయితే ఒక 20 దాకా అయితే చేశాను. ఇన్ని అయితే అయినాయి అనమాట. 20 దాకా చేశాను ఫ్రెండ్స్. భక్షాలు అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఇంకా పిల్లలు కూడా తినేసారు. మార్నింగ్ నుంచి పని చేస్తే ఇప్పటి వరకు కూడా అసలు ఇంట్లో పని అవ్వట్లేదు అనమాట. ఇంకా వంట అయితే అవుతుంది. పప్పు పోపు పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు గారెలు చేయాలన్నమాట. మురుకులు ఏ టైం అవుతుందో తెలియదు. మా పిల్లలు డిమార్ట్కి అయితే వెళ్ళారు. సామాన్ కొంచెం పల్లీలు, పుట్నాలు, మినపప్పు అయిపోయింది, తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు వచ్చాక ఎంత టైం అవుతుందో మరి. మురుకులు చేసే టైం అయితే ఇంకా మన సంక్రాంతి వ్లాగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి పార్ట్ 2లో. ఇది పార్ట్ 1 అనుకోండి, భోగి పండుగ వ్లాగ్. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ వస్తుంది పార్ట్ 2గా. చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పప్పు అయితే ఉడికింది, ఇంకా రుబ్బుకొని పోపు పెట్టేసుకోవడమే. జాకెట్ ఉడుచుకుంటున్నావు ఎందుకు? మళ్ళీ ఎప్పుడు వస్తావు పోయి ఇంటికి? రైస్ అయితే పెట్టాను, కర్రీకి పప్పు పెట్టాను. ఇప్పుడు మళ్ళా గారెలు చేయాలి. ఆఫ్టర్నూన్ నుంచి 3:30 వరకేమో, 1:30కేమో భక్షాలు చేస్తే స్టార్ట్ చేస్తే 3 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు జంతికలు అంటారేమో, గారెలు చేయాలి. జంతికలు, గారెలు రెండు ఒకటే పేరు. డిమార్ట్ నుంచి అయితే వచ్చారు. ఏమేమి సామాన్ తీసుకొచ్చారో చూపిస్తాను మీకు. డవ్ సోప్స్, మెయిన్గా మురుకులదన్నమాట. ఇది ఆల్రెడీ ఉంది కానీ మా ఆయన ఇదైతే తీసుకొచ్చినట్టున్నాడు. ఇంకొకటి ఉందనమాట, గట్టిగా వస్తుందని చెప్పేసి అయితే ఇలా తిప్పవచ్చు కదా అని చెప్పి ఇది తెచ్చినట్టుండు. ఇది బాస్మతి రైస్. ఒక్కొక్కటి అక్కడ చూపిస్తాను నేను. డిమార్ట్ నుంచి బాస్మతి రైస్, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, టూత్పేస్ట్, బాస్మతి రైస్, ఇంకా అవైతే తీసుకొని వచ్చాడు అనమాట. గారెలు చేసుకునేది ఇంకేం తీసుకురాలేదు. మిగతా అన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి. ఇంకొకటి పిల్లలకు కేక్ పీస్ అని ఉంటుంది, బనానా కేక్ పీస్, అవి 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంక ఇప్పుడైతే పెద్ద ప్రాసెస్ అనమాట. నైట్ టైంలో మేమైతే గారెలు చేస్తున్నాము. ఇంకెంత టైం అవుతుందో చూడాలి. చూడండి, చిన్న బిట్ అయితే వేసాను.
12:30 12:40 అయింది మేము కంప్లీట్ అయ్యేసరికి. నేను మా ఆయన అయితే కష్టపడుతున్నాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది భోగి వ్లాగ్ అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.